ఎందుకురా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారంటే సచివాలయాలు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. ఆర్బీకేలు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. హెల్త్ సెంటర్లు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. మెడికల్ కాలేజీలు నిర్మించాలనుకున్నాడు, నిర్మించినాడు. 3 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేయాలనుకున్నాడు, వేసినాడు. కానీ ఈడ చంద్రబాబు నాయుడు ఏదన్నా పని చేయాలంటే వెంటనే పవన్ కళ్యాణ్ చూడాలి, చేద్దామా వద్దా అంటాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదన్నా పని చేయాలంటే వెంటనే చంద్రబాబుని చూస్తాడు, చేద్దామా వద్దా అని. వాళ్ళిద్దరు ఏదైనా పని చేయాలంటే వెంటనే మోడీని చూసారు, చేద్దామా వద్దా అని. అంటే వీళ్ళు ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకోలేకున్నారు. ఈరోజు వీళ్ళు ఏదైనా ఒక స్కీమ్ పెట్టినారంటే ఖచ్చితంగా దాంట్లో స్కామ్ ఉంటుంది. గతంలో హ్యాపీ సండే, దోమల పైన దండయాత్ర, ఇప్పుడు రీసెంట్గా ఏంద్రా అంటే యోగాంధ్ర. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి సార్ మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైంది సార్ అంటే ఊపిరి గట్టిగా పీల్చండి, స్లో వదలండి అంట. నిన్న యోగాంధ్రకు ఎంత ఖర్చు పెట్టినారన్నా? ఇప్పుడు ఎంత అప్డేట్లో ఉంటారు చూడండి మీరే జనాలు. 300 కోట్లు ఖర్చు పెట్టి ఆడపోయి చూసే మ్యాట్లు లేవు, యోగా ఆసనాలు వేసేటోళ్ళు లేరు, ఏపించేటోళ్ళు లేరు. ఈరోజు నువ్వే పోయి ఆ రిషికొండకు చూస్తే కానీ ప్యాలెస్ ఆడనే ఉందా లేదా, ప్రభుత్వం పేరు పైనే ఉందా లేదా? మళ్ళా ఎవరైనా ఇదే జిల్లాలో చెప్తానన్నా నేను, పోలవరం కట్టనీకే డబ్బు ఖర్చు పెడితే అదో రకం, కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని చూడనీకే 100 కోట్లు ఖర్చు పెట్టాడు. దీని గురించి ఏ ఒక్క ప్రజా సంఘాలు, మేధావులు, మీడియా ఛానళ్ళు ఎందుకన్నా చర్చ జరగడంలో ఈరోజు రాష్ట్రంలో. ఒక పక్కన ఈ నిరుద్యోగ భృతి, ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన, ఉద్యోగాలు, వీటి గురించి మాత్రమే కాదన్నా మేము మాట్లాడేది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన నమ్మి ఈ ప్రాంతంలో ఉండే ఎంతోమంది యువకులు ఒక జనసేన జెండానే కాకుండా తెలుగుదేశం జెండా పట్టుకున్నారు, బీజేపీ జెండా పట్టుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో 100 మంది యువకులకు ఒక్కొక్క యువకునికి 10 లక్షల రూపాయలు ఇస్తామనేది ఎవరు? ఇదే పవన్ కళ్యాణ్ గారే కదా. దాని గురించి ఎందుకు ఎవరు కూడా ఈరోజు మాట్లాడే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు. మేము ఫైనల్గా అర్థం చేసుకునేది ఏమరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాట చెప్పినాడు, ప్రజలపైన నమ్మకం పెట్టి మనం ఎలక్షన్లు చేయాలా అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ప్రజలని నమ్మిస్తూ ఎలక్షన్లు చేయాలంట. ప్రజలను ఒకసారి నమ్మిస్తూ ఉండాలంటే ఎలక్షన్ల వరకు, రేపేస్తా, ఎల్లుండేస్తా, ఇంకో 3 రోజులకి వేస్తా, ఉన్నట్టుండి అన్నీ వేసేసినాం, ఇంకా నన్నేం అడగద్దండి అని చెప్తున్నాడంట. దయచేసి ఒక్క మాట రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి అన్న. ఈ రాష్ట్రంలో ఎంతో క్రైమ్కు పాల్పడింది, ఫ్యాక్షన్ రాజకీయాలను ఎంకరేజ్ చేసింది, గ్రూప్ రాజకీయాలను ఎంకరేజ్ చేసింది, ఫైనాన్షియల్ క్రైమ్ చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. 2 ఎకరాలతో మొదలైన ఆయన ప్రస్థానం ఈరోజు 2 లక్షల కోట్లకు పడగలెత్తింది. 2 లక్షల కోట్లకు ఆయన ఎదిగిన తర్వాత ఏ పార్టీతో అయినా ఆయన లింకులో ఉంటాడు, కాంగ్రెస్తో అయినా లింకులో ఉంటాడు, బీజేపీతో అయినా లింకులో ఉంటాడు. ఆయన పైన ఎంక్వైరీలు పడకుండా చేసుకుంటాడు, ఆయనకి ఏ ఇబ్బంది రాకుండా చేసుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు, దిట్ట. కానీ ఆయన జీవితంలో ఒకే ఒక్కడు ఆయన చేసిన తప్పులను ప్రశ్నించినాడు. ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు మీరు చేసింది తప్పు, మీరు చేసినది అవినీతి, మీరు చేసింది దోపిడీ, ఎన్నో హత్యా రాజకీయాలు మీరు చేసినారని చెప్పి ప్రశ్నించి ఆయన పైన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన 52 రోజులు జైల్లో వేస్తే ఏ రకంగా చిత్రీకరించినారు తెలుసా అన్న? ఒక నెల్సన్ మండేలా, ఒక మహాత్మా గాంధీ, ఒక భగత్ సింగ్ నెట్లవే 50 రోజులు లోపల వేసినట్టు బిల్డప్ బయట. 2 లక్షల కోట్ల అవినీతి చేసినోడిని లోపల వేసాడని ఏ ఒక్కడు కూడా మాట్లాడలే అన్న. కానీ ఒక్క మాట అడుగుతా, మీరే చెప్పండి అన్న, ఎవరైనా ఈరోజు రాష్ట్రంలో ఒక పొట్టకూటికి గతి లేని వాళ్ళు, ఒక పూట భోజనం చేయలేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో, వల్గర్గా పోస్టులు పెట్టిన వాళ్ళని ఏమైనా చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో ఒక్క పోస్టింగ్ పెడితే గానా సోషల్ మీడియాలో ఒకటే కంప్లైంట్ పైన 20 స్టేషన్లు తిప్పుతున్నారు, ఒకటే కంప్లైంట్ పైన 30 జైలు తిప్పుతున్నారన్న. ఒక పొట్టకూటికి గతి లేనివాడు, ఒక అమాయకుడు, కేవలం వైఎస్ఆర్ కుటుంబం పైన అభిమానం ఉంటే చాలు వాళ్ళని ఎత్తుకవి జైల్లో పెడతారే. ఏ ప్రజా సంఘాలు మాట్లాడలే, ఏ మేధావులు మాట్లాడలే. ఎందుకంటే డబ్బులు ఉండేటోడికి ఒక న్యాయం, డబ్బు లేనోడికి ఒక న్యాయం. ఇవన్నీ చూపించే మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించాలని చెప్పి నేను కోరుకుంటూ, ఎందుకంటే గాన జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తి కానీ లేకపోతే అన్న, మీరు మళ్ళీ ఈ పాయింట్ రాసి పెట్టుకోండి, ప్రశ్నించే జగన్మోహన్ రెడ్డి ఒక్కడు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు నిన్న మొన్న ఒక పథకం వేసినాడు, ఏందన్నది తల్లికి వందనం. కానీ మా గ్రామాలలో ఈ రోజుకి కూడా దాన్ని అమ్మఒడి అంటారు. ఎందుకంటే గాన అమ్మఒడి అనే పథకానికి, ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్ దానికి ఎవరైనా ఉన్నారంటే అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ టర్మ్ సీఎంగా, 4వ టర్మ్ సీఎంగా ఉండే చంద్రబాబు నాయుడు గారికి ఒక్క పేద విద్యార్థిని చదివించాలా అనే ఆలోచన రాలే. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పెడితే ఈడ తల్లికి వందనం, జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా అంటే ఆడబిడ్డల నిధి,
జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అంటే రైతులకు ఏం పెట్టినాడు, ఆ పేర్లు కూడా కష్టంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఈరోజు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో 2,50,000 మంది వాలంటీర్లు ఉద్యోగాలు కోల్పోయి ఇంటి దగ్గర కూర్చొని ఉన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా బివరేజ్ కార్పొరేషన్ ద్వారా ఎవరైతే ఉద్యోగాలు సంపాదించుకున్నారో వాళ్ళు ఒక 18,000 మంది ఉద్యోగాలు పోగొట్టుకొని ఉన్నారు. అలాగే MDU వెహికల్స్ వాళ్ళు కూడా దాదాపు 10,000 మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇంతమంది జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కనువిప్పు కలిగి మేల్కొని కక్షపూరితమైన రాజకీయాలు, రివెంజ్ రాజకీయాలను పక్కన పెట్టి ఏవైతే వాగ్దానాలు చెప్పి అధికారంలోకి వచ్చినారో వాటిని ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా జరిపించినటువంటి ఈ జిల్లా నాయకులకందరికీ, విద్యార్థులకందరికీ, మా యువజన విభాగం అధ్యక్షులు నాని గారికి అందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ